వాగ్గేయకారుడు స్వర నీరాజన చక్రవర్తి త్యాగరాజ స్వామి వారు. అప్పుడప్పుడు ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా ఉపశమనం, మనసుకు ఆనందం, మానసికంగా కొంత పరివర్తన రావాలన్నా, కొంత ఉపశమనం కలగాలన్నా ఈ యొక్క త్యాగరాజ వారి సంగీతాన్ని విన్నప్పుడు ఖచ్చితంగా చాలా ఒత్తిడి కూడిన వాడు గొప్ప పోషణం. దాంతో పాటుగా మన యొక్క అంటే శతాబ్దాలు చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఎంతో సాధన చేసినా మరి వందల సంవత్సరాల క్రితమే ఇలా మొత్తం తెలుగు వారే కాదు, వివిధ అది తమిళనాడైనా కర్ణాటక అయినా వివిధ రాష్ట్రాల వాళ్ళు తెలుగు వాళ్ళు మరి అటువంటి గొప్ప వాళ్ళ నుంచి మనం మరణం చేసుకోవాల్సిన వస్తుంది. అందరికీ మనం చేసుకుంటూ మరి సంగీత జగద్గురువుగా త్యాగరాజ వారు మరి విలుపుకి ఎక్కడ జరిగింది. దేశ విదేశాలలో స్వర నీరాజన చక్రవర్తిగా తోస్తున్న త్యాగరాజ గారి యొక్క అసలు పేరు కాకుండా త్యాగరాజ గారు. ఆయన పూర్వీకులు అర్ధవీడు మండలంలో కాకర గ్రామంలో నివసించేవారు. స్థలం కూడా చెప్తారు. అంటే మన తెలుగు సంస్కృతికి సాంప్రదాయానికి అమోఘత వ్యక్తి మన తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి రావడం అనేది మనందరికీ గొప్ప గర్వకారణంగా మీ అందరికీ సరైన వ్యక్తం చేస్తూ మరి యొక్క త్యాగరాజ స్వామి యొక్క కీర్తనలకు బహుళ ప్రచారం కల్పించడానికి తెలంగాణ సంగీత నాటక మరియు సాహిత్య అకాడమీ చేసినటువంటి ఈ యొక్క గుంజాల గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి యొక్క సాంస్కృతిక శాఖ మంత్రిగా కల్చర్ అంటే చాలామంది ఏదో ఆట పాటలు మాట్లాడుతున్నారు. కల్చర్ అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. ఇలా సంస్కృతి విద్వాంసమైంది కాబట్టి ఈ విద్వాంసుల యొక్క సంగీతాన్ని వింటే కనీసం విద్వాంసులు తగ్గి మన సమాజానికి ఒక పరివర్తన రావడం కోసం ఒక అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి సాంస్కృతిక శాఖ మంత్రిగా ఈ యొక్క త్యాగరాజ స్వామి కీర్తనని గ్రామంలో మర్చిపోయిన వాళ్ళ జాతర చేయడం కోసం మా శాఖ ద్వారా అవసరమైనటువంటి నా వంతు కృషి చేసి ఖచ్చితంగా వీటిని మర్చిపోకుండా ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాల పాటైనా వారి కీర్తనలు వినేటువంటి భాగ్యం రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం సాంస్కృతిక శాఖ మంత్రిగా నా వంతు ప్రయత్నం చేస్తే నాకు బాధ్యత కూడా మీ అందరికీ సరైన విద్యమిస్తూ ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి అదృష్టం కల్పించింది.